వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మే 15, 2026 నాటి కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. జాతీయ, అంతర్జాతీయ సదస్సులు. 1. పరివర్తన చెందుతున్న ప్రపంచంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అనే థీమ్స్తో 10వ ఇండియన్ ఓషన్ డైలాగ్ ఎక్కడ నిర్వహించబడింది? ఏ. మారిషస్, బి. మాల్దీవులు, సి. న్యూఢిల్లీ, డి. కొచ్చి. సమాధానం సి. న్యూఢిల్లీ. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్ఠాత్మక సదస్సును నిర్వహించింది. భారత్ 2025-27 కాలానికి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కు అధ్యక్షత వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు. 2. 5 ఏళ్ల కాలంలో 1 కోటి మంది యువతకు ఉపాధి నైపుణ్యాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏది? ఏ. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0, బి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ 2026, సి. యువ భారత్ మిషన్, డి. స్టెప్ పథకం. సమాధానం బి. ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ 2026. ఈ పథకం కింద దేశంలోని అగ్రగామి కంపెనీలలో యువతకు 12 నెలల పాటు ప్రత్యక్ష పని అనుభవం కల్పిస్తారు. అయితే ఐఐటి, ఐఐఎం వంటి దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల గ్రాడ్యుయేట్లు ఈ పథకానికి అనర్హులు. రాష్ట్రాల వార్తలు మరియు నిర్ణయాలు. 3. ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించిన మైరా భారత్ యోగ్దాన్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది? ఏ. విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ల పంపిణీ, బి. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం, సి. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా, డి. మహిళలకు స్వయం సహాయక సభ్యులాల ఏర్పాటు. సమాధానం బి. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోం. ఢిల్లీ పరిపాలనను డిజిటలైజ్ చేయడం మరియు కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు ఇంటి నుండి పనిచేసే సదుపాయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. 4. డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా అంతం చేయడానికి భారతదేశపు మొట్టమొదటి యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ను ఎక్కడ ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది? ఏ. ముంబై, బి. గోవా, సి. కొత్తఢిల్లీ, డి. బెంగళూరు. సమాధానం సి. కొత్తఢిల్లీ. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలను జాతీయ రాజధాని ప్రాంతంలో సమర్థవంతంగా అరికట్టడానికి మరియు అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను పట్టుకోవడానికి ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది. 5. ఎకో టూరిజంను ప్రోత్సహించడానికి భీమ్ మండలీయ పర్యావరణ వారసత్వ ప్రదేశంను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్కడ ప్రారంభించారు? ఏ. ఒడిశా, బి. ఝార్ఖండ్, సి. ఛత్తీస్గఢ్, డి. మధ్యప్రదేశ్. సమాధానం ఏ. ఒడిశా. ఒడిశాలోని స్థానిక గిరిజన సంస్కృతి, జీవ వైవిధ్యం మరియు పర్యావరణాన్ని కాపాడుతూ ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఈ వారసత్వ ప్రదేశం ఎంతగానో దోహదపడుతుంది. నియంత్రణా సంస్థలు మరియు ఆర్థిక నియామకాలు. 6. పెరుగుతున్న దేశీయ ధరలను అరికట్టడానికి భారత ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై విధించిన తక్షణ నిషేధం ఏ తేదీ వరకు అమల్లో ఉంటుంది? ఏ. మే 31, 2026, బి. ఆగస్టు 15, 2026, సి. సెప్టెంబర్ 30, 2026, డి. డిసెంబర్ 31, 2026. సమాధానం సి. సెప్టెంబర్ 30, 2026. దేశంలో చక్కెర సరఫరాను రక్షించడానికి మరియు ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదలను నియంత్రించడానికి రా చక్కెర, తెల్ల చక్కెర మరియు శుద్ధి చేసిన చక్కెర ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. బ్రెజిల్ తర్వాత ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది. 7. గణాంక మరియు కార్యక్రమం అమలు మంత్రిత్వ శాఖ ఎంఎస్ఓపిఐ అన్ని రాష్ట్రాలను వారి జీఎస్డీపీ బేస్ ఇయర్ను 2011-12 నుంచి ఏ సంవత్సరానికి మార్చాలని ఆదేశించింది? ఏ. 2015-2016, బి. 2020-2021, సి. 2022-2023, డి. 2025-2026. సమాధానం సి. 2022-2023. జాతీయ జీడీపీ బేస్ ఇయర్తో సమానంగా రాష్ట్రాల స్థూల రాష్ట్రీయోత్పత్తి గణాంకాలను తీసుకురావడానికి ఈ మార్పు చేయబడింది. దీనివల్ల దేశంలోని ఆర్థిక డేటా మరింత ఖచ్చితంగా మరియు సులభంగా పోల్చదగ్గదిగా మారుతుంది. 8. కృత్రిమ మేధ ఆధారిత మ్యూల్ ఖాతాల గుర్తింపు మరియు సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి ఏ 2 సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? ఏ. సెబీ మరియు ఆర్బీఐ, బి. ఐ4సి మరియు రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, సి. సిబిఐ మరియు ఎస్బీఐ, డి. నీతి ఆయోగ్ మరియు గూగుల్. సమాధానం బి. ఐ4సి మరియు ఆర్బీఐహెచ్.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4C మరియు ఆర్బీఐ అనుబంధ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సంయుక్తంగా బ్యాంకింగ్ రంగంలో జరిగే సైబర్ మోసాల గుర్తింపు వ్యవస్థలను బలోపేతం చేయనున్నాయి. బ్యాంకింగ్ మరియు కార్పొరేట్ రంగం. 9. ఆర్బీఐ ఇటీవల ముంబైకి చెందిన ఏ సహకార బ్యాంక్ యొక్క బ్యాంకింగ్ లైసెన్సును రద్దు చేసింది? ఏ. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్, బి. సర్వోదయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సి. అభినవ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, డి. జనతా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. సమాధానం బి. సర్వోదయ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. తగినంత మూలధనం లేకపోవడం మరియు భవిష్యత్తులో సంపాదన అవకాశాలు బలహీనంగా ఉండటంతో బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 కింద ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందులో డబ్బు దాచుకున్న డిపాజిటర్లకు డీఐసీజీసీ ద్వారా 5 లక్షల వరకు బీమాభిరక్ష లభిస్తుంది. 10. రీటైల్ బ్యాంకింగ్ మరియు ఆర్థిక చేరువను పెంచడానికి అనంత, లక్ష్య, తేజస్ మరియు ప్రథమ అనే 4 కొత్త క్రెడిట్ కార్డులను ఏ బ్యాంకు ప్రారంభించింది? ఏ. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సి. ఫెడరల్ బ్యాంక్, డి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్. సమాధానం బి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఈ 4 కార్డులు సమాజంలోని వివిధ ఆదాయ గ్రూపుల అవసరాలను తీరుస్తాయి. ఫ్లైట్ బుకింగ్ల ద్వారా కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లౌంజ్ యాక్సెస్ అందించడం మరియు రివార్డ్ పాయింట్లు ఇవ్వడం ఇందులో ప్రత్యేకత. 11. ఊబర్ సంస్థ భారతదేశంలో తన మొదటి డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఏ భారతీయ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ. రిలయన్స్ ఇండస్ట్రీస్, బి. అదానీ గ్రూప్, సి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డి. విప్రో. సమాధానం బి. అదానీ గ్రూప్. అహ్మదాబాద్లో గౌతమ్ అదానీ మరియు ఊబర్ సీఈఓ దారా ఖోస్రో షాహీ మధ్య జరిగిన కీలక మీటింగ్ తర్వాత ఈ భాగస్వామ్య ప్రకటన వెలువడింది. దీనివల్ల ఊబర్ యొక్క స్థానిక మరియు అంతర్జాతీయ డిజిటల్ సేవల నాణ్యత మరింత పెరుగుతుంది. 12. గత 14 ఏళ్లలో మొదటిసారిగా జూన్ 2026 నాటికి భారత ఈక్విటీలలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల వాటా ఎంత శాతానికి పడిపోయింది? ఏ. 10%, బి. 14%, సి. 19.9%, డి. 25%. సమాధానం బి. 14%. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు మరియు నిధుల మళ్లింపు కారణంగా విదేశీ పెట్టుబడిదారులు నిరంతరం భారత్ నుండి నిధులను వెనక్కి తీసుకోవడంతో ఈ వాటా 14%కి పడిపోయింది. ఇదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల వాటా 18.9%కి పెరిగి భారత్ మార్కెట్లో వారి ఆధిపత్యం పెరిగింది. అంతర్జాతీయం. 13. $1 ట్రిలియన్ మార్కెట్ విలువను దాటి ఈ ఘనత సాధించిన ఆసియా ఖండపు రెండవ కంపెనీగా టీఎస్ఎంసీ తర్వాత ఏది అవతరించింది? ఏ. రిలయన్స్ ఇండస్ట్రీస్, బి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, సి. సోనీ, డి. ఆలీబాబా. సమాధానం బి. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెమీకండక్టర్ చిప్పులకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ పెరగడంతో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు భారీగా పెరిగి ఈ మైలురాయిని చేరుకున్నాయి. 14. ఇటీవల వార్తల్లో నిలిచిన బక్సా తేనె యొక్క మొదటి విడత ఎగుమతి అమెరికాకు జరిగింది. ఇది భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినది? ఏ. పశ్చిమ బెంగాల్, బి. అస్సాం, సి. సిక్కిం, డి. అరుణాచల్ ప్రదేశ్. సమాధానం బి. అస్సాం. అస్సాం అడవుల నుండి సేంద్రియ పద్ధతిలో సేకరించిన బక్సా తేనెకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. అస్సాం టీ మరియు అల్లం తర్వాత ఇది ఆ రాష్ట్రం నుండి మరో కీలక ఎగుమతి ఉత్పత్తిగా మారింది. న్యాయ వ్యవస్థ. 15. దేశవ్యాప్తంగా కోర్టుల భౌతిక మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి సుప్రీంకోర్టు ఎవరి అధ్యక్షతన ఒక న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేసింది? ఏ. జస్టిస్ డివై చంద్రచూడ్, బి. జస్టిస్ అరవింద్ కుమార్, సి. జస్టిస్ సూర్యకాంత్, డి. జస్టిస్ సంజీవ్ ఖన్నా. సమాధానం బి. జస్టిస్ అరవింద్ కుమార్. దేశంలోని కోర్టు భవనాలను ఆధునీకరించడం, కోర్టు గదులలో డిజిటల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యాలను పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారానికి మార్గాలు అన్వేషించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యాలు. నియామకాలు మరియు పదవీకాల పొడిగింపులు. 16. కేరళ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఏ. పినరాయి విజయన్, బి. బిడి సతీశన్, సి. విడి సతీశన్, డి. ఉదయనిధి స్టాలిన్. సమాధానం బి. బిడి సతీశన్. కేరళ రాజకీయ మార్పుల్లో భాగంగా బిడి సతీశన్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 17. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలం ఎంతకాలం పొడిగించబడింది? ఏ. 6 నెలలు, బి. 1 సంవత్సరం, సి. 2 సంవత్సరాలు, డి. 3 నెలలు. సమాధానం ఏ. 6 నెలలు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అధికార పదవీకాలాన్ని మరో 1 సంవత్సరం పాటు పొడిగించారు. 18.
భారత ప్రభుత్వ రక్షణ లెక్కల మహానియంత్రక కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్గా ఎవరు నియమితులయ్యారు? ఏ. ప్రవీణ్ సూద్, బి. అపెక్స్ సక్సేనా, సి. అనుగ్రహ నారాయణదాస్, డి. బిడి సతీశన్. సమాధానం సి. అనుగ్రహ నారాయణదాస్. భారత రక్షణ విభాగం పరిధిలోని ఆర్థిక మరియు అకౌంట్స్ విభాగాన్ని పర్యవేక్షించే అత్యున్నత పదవి అయిన సిజిడిఏగా సీనియర్ అధికారి అనుగ్రహ నారాయణదాస్ బాధ్యతలు స్వీకరించారు. అవార్డులు మరియు పురస్కారాలు. 19. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనలిస్ట్ టైటిల్ను గెలుచుకున్న భారతీయుడు ఎవరు? ఏ. ప్రవీణ్ సూద్, బి. అపెక్స్ సక్సేనా, సి. బిడి సతీశన్, డి. అనుగ్రహ నారాయణదాస్. సమాధానం బి. అపెక్స్ సక్సేనా. అంతర్జాతీయ వేదికపై తన రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకుగాను అపెక్స్ సక్సేనా ఈ ఇంటర్నేషనలిస్ట్ పురస్కారం మరియు టైటిల్ను గెలుచుకున్నారు. ముఖ్యమైన రోజులు. 20. ప్రతి ఏటా మే 15న జరుపుకునే అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం 2026 యొక్క థీమేమిటి? ఏ. ఫ్యామిలీస్ అండ్ క్లైమేట్ యాక్షన్, బి. ఫ్యామిలీస్, ఇనీక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్, సి. డిజిటల్ ఫ్యామిలీస్, డి. స్ట్రాంగ్ ఫ్యామిలీస్, స్ట్రాంగ్ నేషన్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.